నమస్తే. నిన్న మధ్యాహ్నం కూకట్పల్లిలో జరిగినటువంటి దారుణ హత్య. 12 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి. అసలు ఏం జరిగింది? కూకట్పల్లి దహర్ నగర్లో జరిగినటువంటి ఈ సంఘటన పట్ల ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు, మరెన్నో ప్రశ్నలు. పోలీసులకు సైతం ఇప్పటికీ ఈ కేసు సవాలుగానే మారింది. 12 ఏళ్ల బాలికను చంపినటువంటి వ్యక్తులు ఎవరు? అంత కసిగా చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒకటి కాదు, రెండు కాదు, మెడపైన 14, గొంతులో 7 పోట్లు. సో చిన్న కత్తితో కసి తీరా పొడిసి 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 చంపేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి, నీచులు చేసేటువంటి ఒక పని ఎవరు చేశారు? ఇది ముఖ్యంగా ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసిన పనే, లేకపోతే మరెవరైనా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలతో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో పంచాయతీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బాలిక యొక్క ప్రాణానికి ఏమైనా కారణమైందా? లేనట్టయిదుంటే మరి ఇంకేం కారణం? దీంట్లో నిజాలు తేల్చేటువంటి పనిలో పోలీసులు ఇప్పటికే నిమగ్నమైపోయారు. మరో పక్కన డాగ్ స్క్వాడ్, అలాగే ప్రత్యేక బృందాలు 5 టీములుగా విడిపోయి, ఒక పక్కన క్లూస్ టీమ్, మరో పక్కన డాగ్ స్క్వాడ్, మరో పక్కన సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడంలో మరో టీం పనిచేస్తూ ఉన్నది. అసలు ఇప్పటికీ నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి సంఘటన ఇప్పటివరకు ఒక్క క్లూ సైతం కూడా పోలీసులకు దొరకలేదు. కేవలం 4 అనుమానితులని ఇప్పటికీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. దీంట్లో ఆ కుకట్పల్లిలో ఉంటున్నటువంటి ఒక బిల్డింగ్లో వీళ్ళు నివసిస్తున్నటువంటి సహస్ర ఫ్యామిలీ నివసిస్తున్నటువంటి ఆ నివాసంలోనే 4 ఫ్లోర్ల బిల్డింగ్. ఆ 4 ఫ్లోర్ల బిల్డింగ్లో పై అంతస్తులో సహస్ర ఫ్యామిలీ, 2వ అంతస్తులో ఉన్నటువంటి సంజీవ్ అన్నటువంటి వ్యక్తి పట్ల పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెంచారు. సో సంజీవ్ రావు చేసినటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పని అని చెప్పేసి పోలీసులు ఇంకా ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. సో సంజీవ్ రావుకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు కొంత ఎక్కువగా పూజలు చేసేటోళ్ళు, ఎక్కువగా శూద్ర పూజలు సైతం కూడా ఎక్కువగా వాటి పట్ల పదే పదే ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్లో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తులతోటి పదే పదే చెప్పేవాళ్ళట. నిజంగా ఒకవేళ 12 ఏళ్ల బాలికని, సహస్రని శూద్ర పూజలు చేసి సంజీవ్ రావు అనేటువంటి దంపతులే చంపేశారా, లేకపోతుంటే మరేమైనటువంటి కారణం ఉన్నదా? సో ఈ యాంగిల్లో సైతం పోలీసులు ఇప్పటికే విచారణ ముమ్మరం చేయడం జరిగింది. మరో పక్కన ఆ ఇంట్లో ఉన్న ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు ఆ పక్కన ఉన్నటువంటి రోడ్డు పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క సీసీ కెమెరా ఫుటేజ్ని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. కేవలం 4 మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 4 ఎవరైనా నిందితులు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. కానీ మనం దీన్నే ఫైనల్గా చేసుకునేటువంటి అవకాశం లేదు. పోలీసులు చెప్పేటువంటిదే ఫైనల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఏం జరగబోతా ఉన్నది, ఈ యొక్క సహస్రను హత్య చేసేటువంటి అవసరం ఎవరికి వచ్చింది? ఒక పక్కన నిన్న ఉదయమే 9 గంటలకి సహస్ర పేరెంట్స్, అలాగే సహస్ర సోదరుడు సైతం, ఒక పక్కన పేరెంట్స్ పనికెళ్తే సోదరుడు స్కూల్కి వెళ్ళడం జరిగింది. పాప పక్కనే ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో ఆమె చదువుతుంది. సో ఒక పక్కన ఇంటికి రావడం, సహస్ర ఇంట్లో ఎవరు లేకపోవడం, ఈ హత్యకి, ఈ అంతకులకి ఒక ఇదే సరైనటువంటి సమయంగా భావించి ఇంట్లో ఎవరు లేనటువంటి సమయంలో సహస్రని హత్య చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సహస్రని హత్య చేసిన తర్వాత ఆ బాడీని ఇంట్లో ఉన్నటువంటి మంచం కిందికి తోసేసి, మరి అప్పటికి సైతం సుమారుగా మధ్యాహ్నం 12:30-1 గంటల టైంలో ఇంటికి వచ్చినటువంటి సహస్ర తండ్రి ఇంటికి వచ్చినటువంటి ఆ సమయంలో సహస్ర మొత్తం రక్తపు మడుగులో పడి చనిపోయినటువంటి సిచ్యువేషన్ చూసి తండ్రి బోరున వినిపించాడు. సో తండ్రి ఏడ్చుకుంటూ తన భార్యకి, సహస్ర తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళంతా అప్పటికే పోగు కావడం, అప్పటికే సహస్ర మృతి చెందడం.
సో ఎవరు చేసుంటారు? 15 కత్తిపోట్లు మొత్తం శరీర భాగాల్లో 20 కత్తిపోట్లకి పైగా అంత కసిగా చంపాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉండేది. సహస్ర ఫ్యామిలీలో సైతం చిన్న చిన్న గొడవలు ఉండేది అన్నట్టుగా స్థానికులు అందిస్తున్నటువంటి సమాచారం. నిజంగా ఆ గొడవలతోటి ఆ పేరెంట్స్ ఏమైనా ఇంకా చేసిల్లా, లేకపోతే ఇటువంటి సంఘటనలు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఇటీవల చూస్తూ ఉన్నాం తరచుగా. సో పిల్లలను చంపుతున్నటువంటి తల్లిదండ్రులను కూడా చూడడం జరిగింది. సో ఆ కోణంలో సైతం కూడా పోలీసులు విచారణని వేగవంతం చేయడం జరిగింది. ఉపాధి కోసం, బతుకు తెరువు కోసం వచ్చినటువంటి ఆ కుటుంబానికి ఈ సంబంధించినటువంటి ఈ అంశం తీరనటువంటి లోటుగా చెప్పుకోవచ్చు. ఎవరు కూడా ఆ తల్లిదండ్రులని వాళ్ళ దుఃఖాన్ని కూడా కనీసం వాళ్ళు ఆ అంశాన్ని జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఒక పక్కన ఈ సంబంధించినటువంటి అంశం పైన కేవలం హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలో ఇది ఒక సంచలనంగా మారింది. ఇప్పటికీ నిన్న మధ్యాహ్నం అవుతున్నప్పటికీ దరిదాపుగా 30 గంటలు దాటిపోయినప్పటికీ నిందితులు ఎవరు అన్నటువంటిది కూడా ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. ఏ చిన్న క్లూను సైతం కూడా నిందితులు వదలనట్టుగా తెలుస్తూ ఉన్నది. ఒక పక్కన పోలీసులకు ఉన్నటువంటి సమాచారం బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేసినటువంటి పనిగా ఇప్పటికే నిర్ధారించుకోవడం జరిగింది. కొత్త వ్యక్తులు బిల్డింగ్లోకి లోపలికి ఎవరు కూడా రానట్టుగానే సీసీ కెమెరాల ఫుటేజ్లో స్పష్టంగా కనపడతా ఉన్నది. అంటే ఆ 4 ఫ్లోర్ల బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి పనిగానే నిర్ధారించుకోవడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులని, ఆ 4 అంతస్తుల బిల్డింగ్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తమదైనటువంటి శైలిలో విచారణ ప్రారంభించడం జరిగింది. పోలీసులు సైతం ప్రతి ఒక్క క్లూని సైతం కూడా సేకరించేటువంటి పనిలో నిమగ్నమైపోయి సహస్ర మృతికి కారణమైనటువంటి వ్యక్తులను ఎవరు అన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెంచి 5 టీములుగా విడిపోయి ఎక్కడికక్కడ కూడా ఈ దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఇంతకుముందే అక్కడికి వచ్చినటువంటి డీసీపీ సురేష్ కుమార్ సైతం కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. మెడ పైన అలాగే గొంతులో కత్తిపోట్లు కనబడతా ఉన్నాయి. కడుపులో ఉన్నటువంటి పేగులు సైతం బయటకు వచ్చేలాగా వాళ్ళు చిన్న సర్జికల్ బ్లేడ్ ఉపయోగించినటువంటిది, ఈ యొక్క మర్డర్కి ఉపయోగించినటువంటిది సర్జికల్ బ్లేడ్. సో సర్జికల్ బ్లేడు అది హాస్పిటల్లో ఎక్కువగా కనబడతా ఉంటాయి. హాస్పిటల్లో ఈ బ్లేడ్లను ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆపరేషన్లకి ఈ బ్లేడ్లను యూజ్ చేస్తూ ఉంటారు. సో సర్జికల్ బ్లేడ్లు ఆనవాళ్ళే కనబడతా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో సైతం కూడా సర్జికల్ బ్లేడ్ తోటే ఈ యొక్క హత్యకు వాళ్ళు పూనుకున్నారు నిందితులు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఒక పక్కన సహస్ర తల్లి రేణుక, ఆమె హాస్పిటల్లో పనిచేస్తుందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి హాస్పిటల్లో పనిచేసినటువంటి రేణుక తీసుకొచ్చినటువంటి బ్లేడ్లు ఎక్కడైనా పెడితే ఎవరికైనా నిందితులకు దొరికినాయా? సో ఆ విధంగా కూడా విచారణను ప్రారంభించడం జరిగింది పోలీసులు. మరి కాసేపట్లో లేకపోతే రేపు ఉదయం వరకు ఖచ్చితంగా పోలీసులు నిందితులు ఎవరన్నటువంటి దాన్ని, నిందితులు ఎవరనేది కూడా గుర్తిస్తామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే వాళ్ళు చెప్తా ఉన్నారు. పూర్తి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి, వాళ్ళ పోలీసుల అదుపులోనే ఆ బిల్డింగ్ అంతా ఉన్నది. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు, ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ కుటుంబంతో గతంలో ఎవరికైనా పంచాయతీ ఉందా, గతంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో ఇంకేమైనా ల్యాండ్ గొడవలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు ఇంకేమైనా సంబంధాలు ఉన్నాయన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పోలీసులు మరి ఇప్పటికే కనబరుస్తూ ఉన్నారు. అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మరి అతి త్వరలోనే నిందితులను పట్టుకునేందుకు పకడ్బందీగా పోలీసులు అయితే నిఘాను పెంచడం జరిగింది. అలాగే విచారణను సైతం కూడా వేగవంతం చేయడం జరిగింది. చూద్దాం మరి 14-15 కత్తిపోట్లు మెడపైన, గొంతులో 7 కత్తిపోట్లు పొడిచినటువంటి నిందితులు ఎవరనేది మనకు తేలాల్సింది. ఎందుకు చంపారు? క్షుద్ర పూజల కోసం, క్షుద్ర పూజలు చేసి ఏమైనా చంపారా, లేకపోతే మరేమైనటువంటి కారణం ఉందా అన్నటువంటి వివరాలు పోలీసులు మరి రేపల్లోగా చెప్పేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటివరకైతే ఎలాంటి సంబంధించినటువంటి కేవలం 4గురిని మాత్రం అదుపులోకి తీసుకొని సంజీవ్ రావు అనేటువంటి వ్యక్తి మాత్రం కొంత అనుమానాస్పదంగా ఉన్నాడు. అనుమానాస్పద స్థితిలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పోలీసులు విచారిస్తూ ఉంటే అనేది తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ హత్య జరిగినటువంటి ఆ ప్రాంతంలో మరి పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులు ఆ సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సిగ్నల్స్ను సైతం కూడా, సెల్ ఫోన్ సిగ్నల్స్ను సైతం కూడా ట్రేస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే పోలీసులు అయితే ఈ కేసులు అయితే సవాల్గా తీసుకొని విచారణ మాత్రం ప్రారంభించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.